పత్రిజీ మహిళా చైతన్యం. పత్రిజీ మహిళా చైతన్యం శైలజా మేడం గారి విజన్ ద్వారా ఏర్పడిందే పత్రిజీ మహిళా చైతన్యం. పత్రిజీ మహిళా చైతన్యం అంటే పత్రి సారి యొక్క 18 ఆదర్శ సూత్రాలు, 13 వ్యక్తిగత ధర్మాలు, నవవిధ ధర్మాలు, ప్రతి ఒక్కటి సార్ మనకి ముఖ్యంగా వీటి ద్వారా మనకి ఏం చెప్పారు, ప్రజల్ని చైతన్యపరిచే ఉద్దేశంతో సార్ మనకి ఏవే ఉద్దేశాలను, ఆదర్శ సూత్రాలను వాటన్నిటిని తెలియజెప్పేసి ప్రతి ఒక్కరిలో చైతన్యపరిచి వారిని వారి జీవితాల్ని ఆనందంగా సుఖ సంతోషాలతో ఉంచటానికి ఏర్పడిందే పత్రిజీ మహిళా చైతన్యం. అందులో భాగంగా మనం ప్రతిరోజు ధ్యానం, జ్ఞాన సాధన జరుగుతూ ఉంటుంది. ఇంకా వర్క్ షాప్స్ జరుగుతూ ఉంటాయి. వర్క్ షాప్స్ లో భాగంగా మనకి వేరు వేరు ఊర్లు వెళ్ళేసి మనం అక్కడ 3 రోజుల యొక్క ధ్యాన జ్ఞాన సాధన జరుగుతూ ఉంటుంది 10 గంటలది. ఇంకా ధ్యానం జ్ఞాన సాధన జరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా ప్రతి సంవత్సరం శివరాత్రికి సుదర్శన ధ్యాన జ్ఞాన యాగాన్ని కూడా మనం జరుపుకుంటాము. 7 రోజులు అంగరంగ వైభవంగా జరుపుకుంటాము. దానికి సంబంధించినటువంటి ప్రణాళికలు కూడా ఈ సంవత్సరం ఎలా జరగాలి అనేటువంటి ప్రణాళికలు కూడా సంసిద్ధమవుతున్నాయి ఫ్రెండ్స్. అంతేకాకుండా పత్రిజీ మహిళా చైతన్యంలో ఎవరివైనా సరే వాళ్ళ బంధువులవి, వాళ్ళ ఫ్యామిలీవి, రిలేషన్స్ లో ఎవరివైనా సరే బర్త్డేలున్న ఆ పెళ్లి రోజు యొక్క శుభాకాంక్షలు తెలియజేయటం జరుగుతున్నది ఫ్రెండ్స్. అంతేకాకుండా ప్రతిరోజు ప్రాతకాల ధ్యానం 3 నుంచి 6 వరకు, 6 నుంచి 7 వరకు సజ్జన సాంగత్యం జరుగుతుంది. అందులో భాగంగా వివిధ మాస్టర్స్ వచ్చి మనకి అద్భుతమైన ఆత్మజ్ఞాన సందేశాన్ని అందిస్తున్నారు. ఈ రోజు మనకి సరోజ మేడం గారు గుంటూరు నుంచి విచ్చేసి ఉన్నారు. ఆ మేడం మనకి అద్భుతంగా అంతకుముందే మీకు అందరికీ సుపరిచితులే. అంతకుముందు కూడా ప్రకృతితో అనుసంధానం, ఆత్మతో అనుసంధానం అనేసి అద్భుతమైన టాపిక్స్ తో మనకి చాలా చాలా చక్కటి ఆత్మజ్ఞానాన్ని అందించింది. డౌట్స్ కూడా చాలా చక్కగా క్లియర్ చేసింది. ఆ మేడం ని సాదరంగా వెల్కమ్ పలుకుందాం. హార్ట్లీ వెల్కమ్ టు పత్రిజీ మహిళా చైతన్యం. సరోజ, మీరు ఆ మహిళా చైతన్యానికి వచ్చి మీ యొక్క ఆత్మజ్ఞానాన్ని అందిస్తున్నందుకు మీకు చాలా చాలా కృతజ్ఞతలు. ఈ రోజు కూడా మీరు మన డిజైనింగ్ అంటే డిజైనింగ్ అనేసి అంటామే కానీ అసలు డిజైనింగ్ అంటే ఏమిటి, దాని యొక్క వివరణ సవివరంగా ఇవ్వటానికి మనకి మేడం ఇచ్చేసి ఉన్నారు. మేడం, మీరు యొక్క క్లాస్ ని స్టార్ట్ చేయాల్సిందిగా కోరుతున్నాను. నమస్తే అండి, నా పేరు సరోజ, నేను గుంటూరు నుంచి ఉన్నాను. అసలు మన డిజైన్ అసలు మన డిజైన్ ఎలా ఏర్పడింది అనేది ఇవాళ మనం తెలుసుకుందాం. డిజైన్ అని అంటే మనము ఏది చేయాలన్నా ఏది చెప్పాలన్నా ఒకళ్ళు చెప్తేనే మనం తెలుసుకుంటాం కదా. అసలు మన డిజైన్ మనది ఎలా స్టార్ట్ అయింది అని అంటే, ఇది తెలుసుకోవాలి అని అంటే దేవి భాగవతం గురించి మనం తెలుసుకుంటే మనకి దీని అర్థం అనేది మనకి అవగతం అవుతుంది అన్నమాట. దేవి భాగవతంలో ఏం చెప్పబడింది అని అంటే, అగస్త్యుడు అనే ముని కార్తికేయుడు అనే మునికి ఏమని అడుగుతాడంటే, ఆ ఒక కథ చెప్పమని అడుగుతాడు. ఎవరిది అనంటే, ఋతువాకుడు అనే అతని కథ చెప్పమని అడుగుతాడనమాట. ఋతువాకుడు అనే మునికి దుద్దువుడు అనే పుత్రుడు జన్మిస్తాడు. ఈయన అన్ని పెరిగే కుంది అన్ని దుర్మార్గమైన పనులు చేస్తూ ఉంటాడు. మరి ఋషి పిల్లలు అనంటే మంచి పద్ధతి, మంచి గుణాలు, మంచి అలవాట్లతోటి పుడతారు. పెరగటం కూడా ఇది తప్పు, ఇది తప్పు, ఇది రైట్ అని గురువులు మనకు చెప్పటం వల్ల మనము దాని ప్రకారమే పెరుగుతూ ఉంటాము. అలాగనే ఈ దుద్దుగుణ్ణి కూడా అలానే పెంచుతూ ఉంటాడనమాట తండ్రి. కానీ ఇతని చేసే అల్లరికి, ఇతని చేసే దుర్మార్గమైన పనులకి అందరూ ఎవరిని దూషిస్తారు? ఎట్లాంటి బిడ్డను కన్నావయ్యా నువ్వు అని దూషిస్తారు. మరి ఇంకా ఏం చెప్తాడు, నువ్వు ఋషివి, నీ పిల్లల్నే సరిగ్గా పెంచలేదు, ఇంకా మా పిల్లల్ని నీ ఆశ్రమానికి పంపించటం వల్ల ఇంకా మా పిల్లల్ని నువ్వేం పెంచుతావు, నీ పెంపకమే సరిగ్గా లేదు. ఇలా ప్రతి ఒక్కళ్ళు ఏదొక రకంగా ఈ ఋషివాక మహర్షిని చెప్తూ ఉంటారనమాట. అంతే కదా. మరి మన పిల్లల్ని మనం ఎవరైనా సరే, మీ పిల్లలు బాగున్నారు, బాగా చదువుతున్నారు, బుద్ధిమంతులారని చెప్తే మనకి హ్యాపీ. అదే మన పిల్లలు ఏంటి, మీ పిల్లలు పెంపకం సరిగ్గా లేదు, మీ బాబిట్లా
అనని ఎవరైనా మనని చెప్తున్నారు అనుకో, మన మనసుకి చాలా కష్టంగా ఉంటది. మనం ఏది చేసైనా సరే మన పిల్లలు బాగుండాలని మనం వాళ్ళని మంచి మాటలు చెప్తూ ఇలా పెంచుకుంటూ వెళ్తాం. నలుగురిలో ఈ బాబు ప్రవర్తన బాగుంది, తల్లిదండ్రులు పెంచే ప్రవర్తన బాగుంది కాబట్టి పిల్లలు ఇలా ఉన్నారు అని మనం ఆ వేలో పిల్లల్ని పెంచుకొని వస్తాం. అలానే కూడా ఈ ఋతువాక మహర్షి తన బిడ్డని ఎంత మంచి మాటలు చెప్తున్నా గాని, ఎన్ని విధాల నచ్చ చెప్తున్నా గాని తను చెడు మార్గాన్ని వదలడన్నమాట. వదలపోయేసరికి ఇప్పుడు మనకేమంటాం సహజంగా, ఏ జన్మలో ఏ పాపం చేశామో ఇలాంటి బిడ్డలు మనకు పుట్టారు అని అంటాం. మరి వాళ్ళకి చివరికి చెప్పంగా వాళ్ళకేమని వచ్చిందంటే, మనము పూర్వజన్మలో ఏదో భార్యాభర్తలు అన్నమాట, ఏదో పాపం చేసి ఉన్నాం కాబట్టి మనకి కర్మ సిద్ధాంతం తెలుసు. ఏదో పాపం చేసే ఉన్నాం కాబట్టి మనకి ఇలాంటి పుత్రుడు జన్మించాడు. కాబట్టి దీనికి నివారణ ఏంటి అనని వాళ్ళు ఆలోచిస్తూ ఎక్కడికి వెళ్తారంటే, గర్గురుడు అనే ఋషి దగ్గరికి వెళ్తారు. గర్గురుడు అనే ఋషి దగ్గరికి వెళ్ళి ఆయనకి సవినయంగా నమస్కరించి, మేము మేము చాలా ఇబ్బంది పడుతున్నాము మా బిడ్డ వల్ల. మా బిడ్డకి మేము ఎంత నచ్చ చెప్పినా కానీ తన చెడు అలవాట్లతోటి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు. అందరు మమ్మల్ని దూషిస్తున్నారు. మరి ఏ జన్మలో మీ భార్యాభర్తలము ఎటువంటి తప్పు చేస్తుంటే మాకు ఇటువంటి బిడ్డ పుట్టాడు, మాకు దీని గురించి అర్థం కావట్లేదు, కొంచెం చెప్పండి అని గర్గుడి ఋషి దగ్గరికి వెళ్ళి వీళ్ళు వేడుకుంటారనమాట. వేడుకున్నప్పుడు గర్గునుడు తన దివ్య దృష్టితోటి అసలు ఏం జరిగింది అని చెప్పి చూస్తాడనమాట. చూసిన తర్వాత ఈ ఈ ఋతువార్కు మహర్షికి చెప్తాడనమాట, మీ భార్యాభర్తలు చేసిన పాపమేమీ లేదు. దీనికి కారణం ఏంటి అనంటే, మీ అబ్బాయి అలా ప్రవర్తించటానికి కారణం ఏంటంటే రేవతి నక్షత్రం 4వ పాదాన జన్మించటం వల్ల మీ బిడ్డ ఇలాంటి ప్రవర్తనకి ఇలా ప్రవర్తనతో మీ అబ్బాయి బతుకుతున్నాడు. ఇలాగా దుర్మార్గుడిగా తయారవటానికి కారణం ఆ నక్షత్రం యందు రేవతి నక్షత్రం 4వ పాదంలో పుట్టటం వల్ల. ఆ నక్షత్రం 4వ పాదమున గండాలుంటాయి, కొన్ని ముహూర్తాలు గండాలు ఉంటాయి కదా, అదే టైంలో పుట్టటం వల్ల మీ అబ్బాయి ఇలాగా మారిపోయాడు అని చెప్పి గర్గుడు అనే ఋషి చెప్తాడనమాట. అప్పుడు ఋతువార్కుడు ఏమంటాడంటే, దీనికి ఏదన్నా మార్గం ఉందా, సెలవు ఇవ్వండి అని అడుగుతాడు. అడిగినప్పుడు గర్గుడు అనే ముని ఏం చెప్తాడంటే, మీరు దుర్గాదేవిని ఉపాసన చెయ్యండి, దీనివల్ల మీకన్నీ సర్దుకుంటాయి అని చెప్పి చెప్తాడనమాట. చెప్పినప్పుడు ఈ ఋతువాకు మహర్షికి బాగా కోపం వచ్చేస్తుంది. ఎందుకు కోపం వచ్చిందంటే, నా బిడ్డ ఇలా కావటానికి మెయిన్ కారణం ఎవరు? రేవతి నక్షత్రము 4వ పాదం. ఆ నక్షత్రము వల్లనే కదా ఇన్ని రోజులు, ఆ నక్షత్రంలో 4వ పాదంలో నా బిడ్డ పుట్టడం వల్లనే కదా ఇన్ని రోజులు అందరు నన్ను దూషించారు, తిప్పారు. ఇన్ని చేయటానికి కారణం నక్షత్రం. ఈ నక్షత్రాన్ని ఈ ఋషికి బాగా కోపం వచ్చేసి నక్షత్రాన్ని శాపం పెడతాడనమాట. రేవతి నక్షత్రం నేల కురుగుగాక అని శపిస్తాడనమాట. శపించినప్పుడు మరి వీళ్ళకి వాక్ పవర్ ఉంటది కదా, ఆ తపోశక్తి ఉంటది కదా, ఆ తపోశక్తి వలన రేవతి నక్షత్రము నేల రాలి, అది ఎలా అంటే ముక్కలు ముక్కలుగా నేల రాలి అది ఒక పర్వతం మీద పడిద్ది అనమాట, ఒక చిన్న ముక్క. దాన్ని గోదాద్రి పర్వతము అంటారు. ఆ పర్వతము మీద ఎప్పుడైతే ఈ యొక్క నక్షత్రము తునకలుగా పడటం వల్ల ఆ ఒక్క తేజస్సుతో, మరి నక్షత్రానికి వెలుగుంటది కదా, ఆ యొక్క తేజస్సుతో అక్కడ ఒక పాప జన్మించిద్ది అనమాట. జన్మించేసరికి అటుగా వెళ్తున్న ప్రభుజుడు అనే ఋషి ఆ పాపను చూస్తాడు. ఆ పాప ఎలా ఉందంటే తేజవంతంగా ఉందన్నమాట. ఆ పాప తేజవంతంగా ఉండటం వల్ల ఆ పాపను తీసుకొచ్చి, వాళ్ళకి తెలుసు మరి ఇక్కడ ఒక పాప ఉందంటే దానికి ఒక అర్థం ఏదో ఉండుంటది అని చెప్పి ఆ పర్వతం మీద ఉన్న పాపను తెచ్చి తన ఆశ్రమంలో పెట్టుకొని పాపని తన కూతురుగా పెంచసాగుతాడు. మరి పెంచినప్పుడు ఒక యుక్త వయసు వచ్చినప్పుడు మరి ఆ పాపకి, అదే కన్యకి, ఇక్కడ పల్లి పాపనకూడదు, కన్యకి పెళ్లి చేయాలని అనుకున్నప్పుడు
మరి ఇంతటి తేజోవంతమైన లక్షణాలున్న కన్యకి నేను ఎలాంటి వరుణ్ణి తీసుకురాగలను అనే ఆలోచన వచ్చిందనమాట. ఆలోచన వచ్చినప్పుడు ఈయన ఏం చేస్తాడు అంటే ఆ అగ్నిని తపస్సు చేసి అగ్నిదేవుణ్ణి ఆహ్వానించుకుంటాడు అనమాట. ఆహ్వానించుకొని ఇంత ఉత్తమమైన లక్షణాలున్న కన్యకి నేను ఎటువంటి వరుణ్ణి తీసుకురావాలో నాకు అర్థం కావట్లేదు, మీరు నాకు సెలవు ఇవ్వండి అని అడుగుతాడు. అడిగినప్పుడు ఆ అగ్నిదేవుడు చెప్తాడనమాట, దుద్దవుడు అనే రాజు ఉంటాడు, ఆ రాజు మాత్రమే నీ కన్యకు సరిపోయే భర్త అని చెప్పి చెప్తాడనమాట ఆ అగ్నిదేవుడు. అలా చెప్పిన తర్వాత ఈయన తన పని తను చేసుకుంటాడు. అల్లుడెవరో తెలిసిపోయింది. తెలిసిపోయిన తర్వాత ఈయన దుర్దువుడు అనే రాజు ఒకసారి ఈ ఈ ఈ మునిని చూడటానికి ఆశ్రమానికి వస్తాడు. ఆశ్రమానికి వచ్చినప్పుడు ఏమైందంటే ఈ ఋషి ఏం చెప్తాడు అనంటే దుర్దువుడు అనే రాజును ఆహ్వానించి నా కన్యకు నాకు అల్లుడుగా అయ్యే అర్హత నీకుంది అర్ఘ్యం ఇవ్వటానికి అని చెప్తాడు. ఈ రాజుకు అర్థం కాదు, నా అల్లుడు అయ్యే అర్హత అర్ఘ్యం ఇవ్వటానికి నువ్వు అర్హుడివి అన్నాడు అనేది అర్థం కాదు. అర్థం కానప్పుడు ఋషి మీరు ఇలా చెప్తున్నారు, నాకు అర్థం కాలేదు అన్నప్పుడు చెప్తాడనమాట, నేను నా దగ్గర నా కూతురుంది, నా కూతురుంది, నా కన్యకు ఎవరు వివాహం చేయటానికి భర్త ఎవరా అని నేను అగ్నిదేవుని ప్రార్థించినప్పుడు అగ్నిదేవుడు మీ పేరు చెప్పాడు, వీరే నా పుత్రికకు అసలైన భర్తకు కావాల్సిన లక్షణాలు అర్హత ఉంది అంటే ఇక్కడ డిజైన్ అర్హత ఉంది అని చెప్పినప్పుడు మరి ఒక ఋషి చెప్పినప్పుడు అది కరెక్టే కదా, మరి వాళ్ళకి తాడై ఉంటది, చెప్పగలిగే అర్హత అన్నీ ఉంటాయి కాబట్టి ఈయన సరే ఓకే, నేను మీ కన్యను వివాహం చేసుకోవటానికి నేను సిద్ధంగానే ఉన్నానని చెప్తాడనమాట. చెప్పినప్పుడు ఆ పాపకి ఏమని నామకరణం చేస్తారు అని అంటే రేవతి అని నామకరణం చేస్తారు. ఇప్పుడు ఈ పాప కన్య అడిగిద్ది అనమాట, తండ్రి నాకు వివాహం చెయ్యాలి అని అంటే రేవతి నక్షత్రమునందే లగ్నాలు అయి ఉంటాయి కదా పలానా నక్షత్రం అని, అలానే ఏమని అడిగిద్దంటే నాకు నా వివాహము రేవతి నక్షత్రం అందు ఆ ముహూర్తాన నాకు పెళ్లి చెయ్యండి అని అడిగిద్ది. అడిగినప్పుడు ఆశ్చర్యపోతాడు, అదేంటమ్మా రేవతి నక్షత్రం అనేదే లేదు, మరి నువ్వు ఎలా అడుగుతున్నావు చెయ్యమని అని అంటే చెప్పిద్ది అనమాట, తండ్రి మీకున్న తపశక్తి నాకు తెలుసు, మీరు ఏదైనా చేయగలిగే శక్తి మీ దగ్గర ఉంది, మీరు రేవతి నక్షత్ర మండలాన్ని స్థాపించి నా వివాహాన్ని ఆ రేవతి నక్షత్రమునందు మీరు నా వివాహాన్ని చెయ్యండి అని కోరిద్దనమాట. అప్పుడు ఈ ఋషి ఏం చేస్తాడు అనంటే రేవతి నక్షత్ర మండలాన్ని సృష్టించి తన కన్యకు అంటే రేవతిని ఇచ్చి వివాహం చేస్తాడనమాట. ఇక్కడ వివాహం చేస్తాడు అంటే దేవి భాగవతం మనకేం చెప్తుంది అనంటే ఒక కథ రూపం అని మనం అనుకుంటాము. దేవి భాగవతం నేను ధ్యానంలో రాకముందు ఇవన్నీ ఒక కథలు మాత్రమే అనుకునేదాన్ని. ఎప్పుడైతే ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత మనకి పురాణాలన్నీ ఎవరు రాస్తారు? ఋషులు రాస్తారు. ఇప్పుడు మనందరికీ తెలుసు, వాల్మీకి రామాయణాన్ని రాశాడు. ఆయన ఇక్కడ రాస్తూ ఉంటే అక్కడ రామాయణం జరుగుతూ ఉంది. అంటే వాళ్ళు ఎలా రాశారు? తాడైతో అంటే దివ్య చక్షుతోటి వాళ్ళ యొక్క గ్రంథాన్ని రచించేవాళ్ళు. ఇప్పట్లాగా మనకు వచ్చిన అంటే ధ్యానంలోకి రాకముందు మనం ఒక కథ రాయాలి అని అంటే ఆలోచించి ఏం రాద్దాం, ఏ సబ్జెక్ట్ రాస్తాం, ఇలా పెడితే ఎలా ఉంటది, ఇలా మలుపు తిప్పితే ఎలా ఉంటది, మనం ఆలోచించి మనము ఒక కథని డిజైన్ చేసి రాసేవాళ్ళం. కానీ పూర్వ రోజుల్లో ఋషులు ఎలా రాసేవాళ్ళు? దివ్య చక్షుతోటి ఎలా ఫ్యూచర్ లో ఏం జరిగింది చూడగలగా కెపాసిటీ వాళ్ళకు ఉంటది. సపోజ్ మనం పోయినసారి సబ్జెక్ట్ లో మనం చెప్పుకున్నాం ఏమని అనంటే మన పురాణ ఋషులు మనకి ఏమందించారు అనంటే ఫ్యూచర్ లో అంటే రాబోయే కాలంలో ఏమైతే జరగబోతున్నాయో అమావాస్య, పౌర్ణమి,
మరి ఉమ్, గ్రహణ టైము, మరి ఏ ఏ టైంలో గ్రహణం పట్టిద్ది, ఏ టైంలో గ్రహణం అనేది వదిలిద్ది, మరి పిన్ టు పిన్ నిమిషాల మాదిరిగా ఇప్పుడు మనకి క్యాలెండర్ లో గాని ఏదైనా చెప్పిన ప్రకారమే ఇక్కడ జరుగుతున్నాయి. ఈ రోజు ఆదివారం అని, సోమవారం అని ఇవన్నీ మనం పెట్టుకున్నా, ఈ గడియలు మాత్రం పెట్టింది ఎవరు అనంటే మన ఋషులు. మనకు 60 సంవత్సరాలు, సంవత్సరానికి ఒక ఆ, ఈ ఈసారి ఈ సంవత్సరము పలానా సంవత్సరము అనని మనం తెలుగు సంవత్సరాలు ఉంటాయి, ఇంగ్లీషే కాకుండా పక్కన పెడితే తెలుగు సంవత్సరాలు ఉంటాయి. అవి ఎన్ని 60 సంవత్సరాలు. ఇవన్నీ మన ఋషులు డిజైన్ చేసి పెట్టడం వల్ల మనం ఈ రోజు గడియలేంటి, నక్షత్రం ఏంటి, వారం ఏంటి, తిథి ఏంటి, ఇవన్నీ మనం తెలుసుకోగలుగుతున్నాం. అంటే దీనికి ఎవరిచ్చారు అనంటే మన పురాణంలో ఋషులు మనకి డిజైన్ చేసి దేశమాన కాల పరిస్థితులు ఇలా ఉంటాయని వాళ్ళు మనకి డిజైన్ చేసి ఇవ్వగలిగారు అంటే వాళ్ళు ఫ్యూచర్ ని చూడగలిగారు. కాబట్టి వాళ్ళు పిన్ టు పిన్ అన్ని డిజైన్ చేసి మన కోసం దాన్ని, ఆ క్యాలెండర్ ని మనకి ఇవ్వగలిగారు. అంటే కాలచక్రాన్ని, 60 సంవత్సరాల యొక్క కాలచక్రాన్ని, దాని యొక్క విలువల్ని మనకి ఇవ్వగలిగారు. అనంటే ఈ ఋషులు ఈ కాలం అనే పరిమితిని దాటి ఫ్యూచర్ లోకి వెళ్ళి అప్పుడు ఉన్న కాల పరిమితిని అంతా చూసి దాన్ని డిజైన్ చేసి మనకు అందించారు. ఋషులు అంటే మనం వీళ్ళని అంటాం. అలానే ఆ ఈయన రామాయణం రాసిన వాల్మీకి కూడా ఇక్కడ తపస్సు చేస్తూనే తపశ్శక్తితోటి ముందు రోజులకి వెళ్ళి ఏ గడియల్లో రాముల వారు పుడతారు, అసలుకి ఎలా పుడతారు, వాళ్ళ పుత్రకామేష్టి యాగం ఎందుకు చేశారు, ఏ టైంలో చేశారు, రాముడు వాళ్ళు ఎలా పుట్టారు, ఏ గడియల్లో పుట్టారు, మరి ఆయన పెళ్ళెప్పుడైంది, మరి ఇలాగా ప్రతిదీ పిన్ టు పిన్ను ఆయన ఫ్యూచర్ లోకి వెళ్ళి దివ్య చక్షుతోటి ఫ్యూచర్ లోకి వెళ్ళి ఈయన మొత్తాన్ని లిఖించాడు. లిఖించటం వల్ల ఈయన అంతకు ముందు కూడా ధ్యానంలోకి రాకముందు రామాయణాన్ని రాసింది వాల్మీకి. అంటే నేనేమనుకునేదాన్ని అనంటే వాళ్ళు ఊహించి రాసి ఉంటారు, అది కూడా ఒక కథ లాంటిదే అని అనుకునేదాన్ని. అప్పుడు నాకంత జ్ఞానం ఉండేది దాన్ని కాదు. ఇప్పుడు ఎప్పుడైతే ధ్యానంలోకి వచ్చానో, ఎప్పుడైతే జ్ఞానం వచ్చిందో అప్పుడు అర్థమైంది వాళ్ళు అక్కడ జరిగినట్టు రాస్తున్నారు. కాబట్టి మరి అంతే కదా, ఈ రోజు మనం రాముల వారిని కొలుస్తున్నాము అనంటే రాముడు భగవంతుడు, ఆయన పుట్టిన ప్లేసు అదంతా మనకు అయోధ్యలో ఇవాళ రాముల వారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. అప్పుడు అక్కడ రాముల వారి గుడి ఉండేదని, అక్కడ విగ్రహాలు కనపడ్డాయని, అది ముస్లింస్ ఏరియా అని కోర్టులో వేసి ఇవంతా మనము ఆ చూస్తూ ఉంటే అక్కడ అయోధ్యలోనే రాముడు పుట్టాడు అని ఆయన రాయటం వల్ల మనకి ఇవన్నీ తెలియటం వల్ల సైన్స్ ప్రకారం రాముల వారు అక్కడ పుట్టాడు అనేది మనకు అర్థమైంది అనంటే ఇది నిజము. అంటే మనం భగవంతుని కొలుస్తున్నాము అనంటే ఇది ఒక మన భక్తి మార్గంలో కొలవటమే కాదు, భగవంతుడు అనేవాడు, రాముల వారు అనేవారు ఈ భూమి మీద పుట్టాడు. ఇది రాసింది ఎవరు? వాల్మీకి ఫ్యూచర్ లోకి వెళ్ళి ఏం జరుగుతుందో తెలుసుకున్నాడు. కాబట్టి మనకి ముందుగానే రాసి అప్పటి రోజుల్లోనే అందించగలిగారు. అప్పుడు రాశారు కాబట్టి ఇప్పుడు ఆ గ్రంథాన్ని మనము తెలుసుకోగలుగుతున్నాము. ఈ గ్రంథంలో ఏం తెలుసుకుంటాము? రాముడు ధర్మ పరిపాలన, మరి ఏకపత్నివతుడు, తండ్రి మాటను జవదాటుడు, ఇవన్నీ ఎందుకు కావాలి మనకి? మన జీవన విధానంలో ఒక ధర్మం అనేది ఉండటం కోసము ఆ రోజు ఆ ఋషి రాశాడు, ఈ రాముడు ఆచరించాడు, మనం కూడా ఆచరించాలి. ఎందుకు అంటే భగవంతుడైన రాముల వారు కూడా ఈ భూమి మీదకి మానవుడిగా జన్మ తీసుకున్నప్పుడు మానవుడు ఎలా బతకాలి అనే ఉద్దేశాన్ని మనందరికీ నేర్పటం కోసం తండ్రి చెప్పిన ఆ రాజైనా కానీ, భగవంతుడైనా కానీ, రాజు కొడుకైనా కానీ తండ్రి మాటని జవతాటకూడదు, అది ఆయన డిజైన్. కాబట్టి మరి సత్యంగా ధర్మంగా ఎలా పరిపాలించాలి అది రాముల వారి డిజైన్. కాబట్టి ఈయన రాముడైనా కానీ అడవిలోకి వెళ్ళి నార వస్త్రాలు ధరించి మరి పట్టు పీతాంబరాల మీద ఆ అన్ని విలాసాలతో బతికిన రాజు కూడా ధర్మం అనేది నిలబెట్టడం కోసము
నార చీరలు నార వస్త్రాలు ధరించి కాలినడకతోటి అడవికి వెళ్ళి పర్ణశాలను నిర్మించుకొని భగవంతుడైనా కానీ మానవ రూపం ధరించినప్పుడు తన ధర్మబద్ధంగా నేను ఎలా బతకాలి అని చెప్పి రాముల వారు కూడా మనందరికీ చూపించటం కోసం తను భగవంతుడే అడవిలో కూడా ఒక రాజ్యాన్ని ఏర్పరచుకొని పట్టు పీతాంబరాలతో వాళ్ళు బతకవచ్చు. కానీ ధర్మం అనేది మనకి కావాలి. మనము ఈ రోజున ఇలా బతకాలి అని అంటే భగవంతుడు కూడా అడవులకి వెళ్ళి నార వస్త్రాలు ధరించి కందమూలాలు తింటూ అలా ఎలా బతికారు అనే ధర్మాన్ని మనకు తెలపటం కోసం భగవంతుడు కూడా మానవ రూపం దాల్చిన అదే ధర్మాన్ని పాటించాడు అనేది చెప్పటం కోసము రాముల వారు తన డిజైన్ ని ఇలా ప్లాన్ చేసుకొని మన కోసము, మన మానవ జీవితం లోక కళ్యాణము అంటారు, లోకంలో అందరూ ధర్మ మార్గంగా బతకటం కోసము రాముల వారు కూడా ఇలా డిజైన్ చేసుకొని ఈ కథ ద్వారా మనందరికి తెలిపారన్నమాట. డిజైన్ అనంటే ఇది మనము ఎలా బతకాలి అనేది వాళ్ళు డిజైన్ చేసి ఇలా బతకండి అని రాముల వారి కథ ద్వారా మనం తెలుసుకుందాం. ఇప్పుడు దేవి భాగవతం కూడా ఏం చెప్తుంది అనంటే మన యొక్క పేరు. ఇప్పుడు రేవతి నక్షత్రము అసలు ఒకటి రేవతి నక్షత్రం ఉంది. దాన్ని శాపం మూలాన ఋషి శాపం పెట్టడం వల్ల అది తునాతునకలైంది. కానీ ఆ ఒక్క తేజస్సుతో అక్కడ ఒక పాప జన్మించింది. ఆ పాపకి ఏం పెట్టారు? మళ్ళీ పేరు రేవతి అనే పెట్టారు. అంటే తన యొక్క డిజైను రేవతి నక్షత్రం కాబట్టి పేరు కూడా రేవతి అనే పెట్టారు. ఇంకా మళ్ళీ ఇక్కడ ఏం పెట్టారు అనంటే ఆమె ఏమి అడిగింది? తన పెళ్లి రేవతి, అక్కడికి నక్షత్రం లేదు అయినా కానీ తను రేవతి నక్షత్రం అంటే పెళ్లి చేయమని అడిగింది. ఇప్పుడు తండ్రి ఏం చేశాడు? రేవతి నక్షత్రాన్ని మళ్ళీ స్థాపించాడు. అంటే ఇక్కడ జనన మరణ చక్రాలలో ఎవరెవరు కర్మను బట్టి ఎవరెవరు డిజైన్ బట్టి వాళ్ళు ఆ నక్షత్రాన్ని ఎంచుకొని పుడతారు. దీని అర్థం ఏంటంటే దేవి భాగవతంలో ఇది ఒక కథలాగా కాకుండా ఒక డిజైన్ ఏంటి అని అంటే మన కర్మ ఫలం వల్ల మనము ఆ గడియల్లో మాత్రమే పుడతాము. ఇప్పుడు సపోజ్ మన చెప్పుకుందాము, ఇప్పుడు మనకి ఆపరేషన్ చేసేటప్పుడు ఆపరేషన్ చేసి పిల్లలు తీయాలి అని చెప్తున్నారు. ఇప్పుడు పూర్వకాలంలో మనకు అంతకుముందు మామూలు డెలివరీస్ వాళ్ళు ఏ టైంలో ఏ గడియల్లో ఎలా పుడతారో అదే టైంలోనే పుట్టడం అనమాట డిజైన్ అంటే. ఇప్పుడు వచ్చేసి కాలం మారింది, మనకి ఆపరేషన్ చేసి తీస్తాము. అదే మనము మంచి గడియల్లో మంచి ముహూర్తంలో ఆ టైంలో ఈరోజు మనము డాక్టర్లు ఏంటంటే ఆపరేషన్ చేయించి బేబీస్ తీయండి, మంచి గడియల్లో పుడితే వాళ్ళ లైఫ్ బాగుంటది అని చెప్తూ ఉంటాం. ఉదాహరణకి మా చెల్లెలు వాళ్ళ పాప గురించి నేను చెప్తాను అనమాట. నేను ఇది మామూలు క్యాజువల్ గా ఆ డిజైన్ ఆ ముహూర్తం వల్లనే మనము ఈ రోజున డెలివరీస్ చేయించుకుంటున్నాం. ఇది ఆ ప్రక్రియలోనే మా చెల్లి వాళ్ళ పాప కూడా డాక్టర్స్ డేట్ ఇచ్చారనమాట. పలాన్ టైము మామూలుగా నువ్వు కంటానికి ఏయో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మీరు పలాన్ టైం అని నిర్ణయించుకుంటే, ఇప్పుడు అంతా ఇలానే ఉంది కదా, పలాన్ టైం అని నిర్ణయించుకుంటే మేము ఆ టయానికి మీకు ఆపరేషన్ చేస్తామని వాళ్ళు మాకు చెప్పారనమాట. చెప్పినప్పుడు వీళ్ళు వారాలు తిథులు అన్ని అరేంజ్ చేసుకున్నారు. అరేంజ్ చేసుకుంటే మక్క వాళ్ళది హోటల్ అన్నమాట. అయితే శనివారం డిజైన్ చేసుకున్నారు పలాన్ రోజు అని. మక్కేం చెప్పిందంటే మాకు సండే రోజు హోటల్ బిజినెస్ బాగుంటది, మీరు పెట్టుకుంటే శనివారం పెట్టుకోండి, అప్పుడైతే అదే మా సపోర్ట్ ఒకళ్ళకొకళ్ళు హాస్పిటల్లో ఉండటానికి సపోర్ట్ ఉంటది అని చెప్పినప్పుడు వీళ్ళన్నీ ఆలోచించుకొని లేదు లేదు మరి హోటల్లో మరి ఆపరేషన్ చేసినప్పుడు కొంచెం బ్లడ్ అది ఇది ఇట్లాగా సంథింగ్ కావాలి అన్నప్పుడు ఏదైనా ఎందుకైనా మంచిది అని అందరు ఉంటే బాగుంటదని వాళ్ళు శనివారానికి పెట్టుకున్నారు. శనివారాన్ని పెట్టుకొని శనివారం పూట చేశారు. మరి అంటే దీని అర్థం ఏంది అని అంటే ఎంత మనం డిజైన్ చేసుకున్నా వాళ్ళ డిజైన్ ఉంటది, వాళ్ళు ఏ టైంలో భూమి మీదకి రావాలి
ఆ సోల్ యొక్క డిజైన్ చూసారా. మేము వీళ్ళు ఆదివారం ప్లాన్ చేసుకుంటే యూనివర్స్ ఏం చేసింది, వీళ్ళ డిజైన్ ఏంటి, శనివారం పుట్టాలి. కాబట్టి వీళ్ళు ఆదివారానికి డిజైన్ చేసుకున్నారు. ఆ డిజైన్ చేసుకుంటే ఈ సోల్ యొక్క డిజైన్ శనివారం రావాలి. యూనివర్స్ ఏం చేసింది, ఆ ప్లాన్ ని మార్చేసింది. అంటే తను ఏ టైంలో ఎప్పుడైతే ఈ భూమి మీదకి రావాలో అదే గడియలకి, ఏదైతే తను ఏ గడియలకైతే భూమి మీదకి జన్మ తీసుకోవాలనుకుంటుందో, సోల్స్ ఏ జన్మకైతే ఏ టైంకైతే ఈ భూమి మీదకి జన్మ తీసుకొని వాళ్ళ యొక్క ఫ్యూచర్ ని డిజైన్ చేసుకొని రావాలని నిర్ణయిస్తారో, ఒక్కొక్క గడియలను బట్టి ఆ గడియల యొక్క ముహూర్తాన్ని బట్టి వీళ్ళు ముందుగానే లైఫ్ డిజైన్ చేసుకుంటారు. కాబట్టి అదే గడియల్లో మాత్రమే వీళ్ళు జన్మ తీసుకుంటారు. మనం ఏమనుకుంటాము, పలానా గడియల్లో పుడితే హోమం చేయించాలి. ఇప్పుడు ఆ ఇక్కడ ఋషి కూడా దుర్గామాతని సేవించి మీ యొక్క గండాన్ని మాపుకోమని చెప్తే వాళ్ళు అదే గండాన్ని, అదే దుర్గాదేవి ఉపాసన చేసి దాని యొక్క శక్తిని వాళ్ళు ఉపసంహరించుకున్నారు. ఆ గండం యొక్క శక్తిని ఆ యొక్క మాత శక్తితోటి దాన్ని ఉపహరించుకోవటం వల్ల వాళ్ళ బిడ్డ అక్కడ హ్యాపీగా ఉన్నాడు. కానీ ఇప్పుడు మానవులకి మనకు అంత శక్తి ఉంది అని అంటే ధ్యానం చేస్తే ఆ తపోశక్తిని మనం కూడా ఇప్పుడు తీసుకుంటాం, రివర్స్ తీసుకుంటాం. కానీ అలా తపశ్శక్తి తీసుకోవాలి అని అంటే మనకు అంత తపస్సు కూడా ఉండాలి కదా. ఈ యొక్క సాధన, ఈ యొక్క మెడిటేషన్ అంటే తపస్సు. ఆ తపస్సు యొక్క శక్తి కూడా మనకు ఉండగలగాలి. ఇలా భూమి మీదకి ఏదైతే గడియల్లో రావాలని సోలు డిజైన్ చేసుకుంటుందో ఆ డిజైన్ ప్రకారమే మనము, ఈ సోల్ అనేది డిజైన్ ప్రకారమే ఆ గడియల్లోనే జన్మ తీసుకుంటది. ఇక్కడ రేవతి నక్షత్రము పేరును బట్టి తను మళ్ళీ అదే నామకరణంతో మళ్ళీ అదే గడియలతోటి నక్షత్రం యొక్క రేవతి నక్షత్రం యొక్క గడియలతోటి తనకి వివాహం జరిగింది. అలానే ఇంకొకటి, ఆ పేరు యొక్క విశిష్టత నా లైఫ్ లోది ఒకటి చెప్తాను. మా బాబు పేరు శ్రీ సాయి అన్నమాట. అంటే తనకు పుట్టినప్పుడు ఏం నామకరణం చేశారు అనంటే శ్రీ గురుదుర్గ పుష్పరాజు అని నామకరణం చేశారు. నాకప్పుడు ఈ ధ్యానంలోకి రాకముందు బాబా గారిని బాగా కొలిచేదాన్ని. నేనేం చెప్పానంటే బాబుకి సాయి అనే నామకరణం కంపల్సరీ ఉండాలి అని నేను చెప్పాను. మక్కేం చెప్పిందంటే శ్రీ అనేది ఒక వైబ్రేషన్ ఉంటది శ్రీ అనే నామంలో, కాబట్టి శ్రీని యాడ్ చెయ్యండి అని అన్నది. ఇప్పుడు నేనేం చేశాము, అందరం కలిసి శ్రీ సాయి గురుదుర్గ పుష్పరాజు అని నామకరణం జరిగింది. జరిగినప్పుడు మరి అంత పేరు పిలవలేం కదా, బాబుకు శ్రీ సాయి అని నామకరణం మామూలుగా ఇంకా విడిగా రాయటం కోసం చెప్పడం కోసం శ్రీ సాయి అని పిలుస్తూ ఉంటాం. అప్పట్లో డేట్ ఆఫ్ బర్త్కి వెళ్ళినప్పుడు నేనేం చెప్పాను అనంటే, అప్పట్లో ఏమైందంటే కుటుంబ పెళ్ళయి 1 సంవత్సరము బాబు పుట్టాడు అనంటే ఆ కుటుంబం అంటే కొంచెం భయము భక్తి అవన్నీ ఉన్నాయన్నమాట. అప్పుడు నాకు అన్నప్పుడు పేరు పెట్టేటప్పుడు డేట్ ఆఫ్ బర్త్ లో పేరు రాస్తాం కదా, రాయటానికి వెళ్ళినప్పుడు బాబు పేరు ఏం పెట్టాలి అన్నప్పుడు నేనేం చెప్పాను అనంటే, సార్ బాబుకైతే పూర్తి పేరు ఉంది, మేమైతే ఇలా పిలుస్తున్నాము, ఎలా రాయాలి అని అన్నారు. అంటే మీ ఇష్టం మేడం, మీరు ఎలా చెప్తే అలాగా పూర్తి నేమ్ రాసినా మీరు ఎలా అయితే పిలుచుకుంటారో అలా రాయొచ్చు, మీకేం ప్రాబ్లం రాదు అని చెప్పారు. ఓకే, మళ్ళీ ఇంట్లో వాళ్ళు, అప్పట్లో నాకు ఫోన్ ఉండేది కాదు, ల్యాండ్ లైన్ కి ఫోన్ చేసి బయటికి వెళ్ళి అడిగే చెప్పాలన్నా నాకు భయం అనమాట. అందుకోసమని నేను అలానే రాయించి, అప్పుడు ఈ ఆన్లైన్ సిస్టమ్ లేనప్పుడు నేను పుస్తకంలో అది డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ లో మాత్రమే పేరు ఉంటది, ఆన్లైన్ సిస్టమ్ లేదు కాబట్టి మీకు ఎక్కడ ఏ ఇబ్బంది రాదని చెప్తే నేను ఓకే రాదు కాబట్టి ఇంట్లో వాళ్ళు ఇప్పుడు అరవరు పూర్తి పేరు అలా రాయించటం వల్ల అని నేను మా బాబుకి అలా నామకరణం చేసి మేము వాడటంలో కూడా తర్వాత ఆధార్ వచ్చిన స్కూల్లో అయినా సరే అన్నిటికీ శ్రీ సాయి అనే తీసుకొచ్చినప్పుడు 9th క్లాస్ లో స్కూల్ వాళ్ళు పిలిచి ఏం చెప్పారు అంటే, డేట్ ఆఫ్ బర్త్ ప్రకారము ఇది ఆన్లైన్ ఫుల్ నేమ్ ఎక్కింది కాబట్టి 10th వరకే మీకు ఆప్షన్ ఉంది, 10th ఎగ్జామ్ రాసిన తర్వాత మీకు ఏదైతే నేమ్ ఉంటుందో డేట్ ఆఫ్ బర్త్ లో అదే కొనసాగించింది, మీరు మార్చుకోండి అని చెప్పారు.
నేను ఆ నేమ్ మార్చడానికి విధాలా ప్రయత్నించాను. కానీ ఆ నేమ్ అనేది అస్సలు మారలా. ఇంకా మా బాబు ఏం చేశాడు, ఆన్లైన్ లో అది ఎక్కేసేసరికి ఫుల్ నేమ్ ఉండేసరికి అటెండెన్స్ వేసేటప్పుడు పెద్ద నేమ్ పిలుస్తుంటే పిల్లలందరూ ఎగతాళి చేస్తున్నారు. ఎగతాళి చేస్తుంటే మా బాబు నా దగ్గరకు వచ్చి, ఇలా ఎందుకు పేరు పెట్టావు, స్కూల్లో అందరు నన్ను ఎగతాళి చేస్తున్నారు అని వచ్చి బాధపడుతుంటే నేను చాలా ఫీల్ అయ్యేదాన్ని. దీన్ని ఎలా అయినా మార్చాలి మార్చాలి అని ఎంత లెక్క తిరిగినా, ఎవరిని బతిలాడినా వాళ్ళు ఎవ్వరు పేరు మార్చినా అని చెప్పారు. చివరికి నేను ఒక్కటే చెప్పా, నాకు తెలియక తప్పు చేశానమ్మా, ప్లీజ్ నన్ను క్షమించు, నాకు ఇలా జరిగిద్దని తెలియదు, నేను ఇలాగ చేశాను, ఇప్పుడు నేను ధ్యానంలోకి వచ్చాను కాబట్టి ప్లీజ్ సారీ, ఐ ఆమ్ సారీ, నన్ను క్షమించు అని హార్ట్ఫుల్ గా మా అబ్బాయికి నేను చెప్పినప్పుడు అర్థం చేసుకొని, ఓకే సరే ఏది అలా వచ్చినా ఇప్పుడు వాళ్ళకి అలా అవమానాలు జరుగుతున్నా తప్పదు, తను ఓకే అన్నప్పుడు ఆ టైంలో ఏమొచ్చిందంటే పుష్పరాజు సినిమా ఒకటి వచ్చింది, పుష్ప 2. పుష్పరాజు ఆ దాంట్లో పుష్ప అంటే ఫ్లవర్ కాదు ఫైర్ అన్నప్పుడు వీడికి నేమ్ అనేది పాజిటివ్ గా వచ్చింది అనమాట. నెగిటివ్ నుంచి పాజిటివ్ గా వచ్చింది. ఇప్పుడు తన పేరును తను ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాడు. పుష్పరాజ్ పుష్పరాజ్. ఇప్పుడు ఏమవుతుంది, ఆ ఫుల్ నేమ్ లో ఫస్ట్ తీసేసి లాస్ట్ నేమ్ పిలవటం స్టార్ట్ చేశారు, పుష్పరాజ్ పుష్పరాజ్. పుష్పం అంటే ఫ్లవర్ అంటే పుష్పం, అదే పుష్పం అంటే ఫ్లవర్ కాదు ఫైర్, పుష్పరాజ్. ఈ నేమ్ కు తనకు బ్రాండ్ వచ్చింది. ఇప్పుడు అందరూ తన పేరుని ఎగతాళి చేయటం మానేసి పుష్పరాజ్ అంటే ఒక బ్రాండ్ గా పిలుస్తున్నారు. ఇప్పుడు తన పేరు తనకు గర్వంగా ఉంది. అంటే ఇప్పుడు తన పేరుని ఫుల్ నేమ్ ఆధార్ లో శ్రీ సాయి గురుదుర్గ పుష్పరాజ్ ఆధార్ లో కూడా మార్చవలసి వచ్చింది చివరికి. ఎందుకు అనంటే తన క్యాస్ట్ సర్టిఫికేట్ లో శ్రీ సాయి ఉంది, ఇది రిజెక్ట్ అవుతుంది, దీన్ని మీరు పేరు మార్చుకోండి అంటే ఆధార్ లో మారిస్తేనే అక్కడ మేము పేరు మార్చాల్సి వచ్చింది. అంటే తను ఈ లైఫ్ లో ఫుల్ నేమ్ తో ఇంత నేమ్ తో రావాలి అని తను డిజైన్ చేసుకొని వచ్చాడు కాబట్టి అది యూనివర్స్ ప్లాన్. యూనివర్స్ ఏం చేసిద్ది అంటే మన డిజైన్ ని యూనివర్స్ అమలు చేసిద్ది. మనం ఏదైతే డిజైన్ కావాలని నిర్ణయించుకొని వస్తామో దానికి యూనివర్స్ సపోర్ట్ చేసిద్ది మన డిజైన్ ని. ఎందుకంటే ఆత్మలోకంలో మనం ఏదైతే నిర్ణయం తీసుకొని వస్తామో దానికి యూనివర్స్ కట్టుబడి ఉంటది. కాబట్టి ఆ యూనివర్స్ ఏంది, ఎటు తిరిగి ఎటు తిరిగి ఎటు తిరిగి ఆ ఫుల్ నేమ్ ని తను డిజైన్ లో ఫుల్ నేమ్ ఉంది. అయితే యూనివర్స్ ఎటు తిరిగి తన నేమ్ని ఫుల్ నేమ్ని తనకు వచ్చేలాగా చేసింది. నేను ఎన్ని మార్గాలు చూసినా కానీ తన డిజైన్ ఆత్మలోకంలో తను ఈ పేరుతో ఆ ఇక్కడ రావాలి అని తన డిజైన్ ఇంత నేమ్ తోటి. కానీ ఇక్కడ నేను ఎన్ని చేసినా యూనివర్స్ దాన్ని మళ్ళీ ఆ డిజైన్ ని ఫుల్ఫిల్ చేసేసింది అనమాట. యూనివర్స్ ప్లాన్ ఏంటంటే మనం ఏదైతే డిజైన్ చేసుకొని వస్తామో ఆత్మలోకంలో దాన్ని ఇక్కడ అమలు పరచడం యూనివర్స్ యొక్క డిజైన్. ఉదాహరణకి మనకు అందరికీ తెలిసిందే, ఒక అబ్బాయికి ఒక వరుణ్ణి వెతకటం కోసము అందరికీ చెప్తూ ఉంటాం. ఉదాహరణకి మా ఊర్లో జరిగింది చెప్తా ఉంటాను అనమాట. మా ఇంటి పక్కనే వాళ్ళ పాప అదే కాలేజీకి వెళ్ళినప్పుడు తన లైఫ్ ఏంటంటే తను చాలా హ్యాపీగా చాలా ఎంజాయ్మెంట్ గా బతకాలి అని అంటే విదేశాలకు వెళ్తే ఎక్కువ మనీ ఉంటది, అక్కడ విదేశాలు చూడొచ్చు అని తనకి ఎక్కడో ఆశ కలిగింది. కలిగిన తర్వాత తనేం చెప్పిందంటే నేను విదేశాల్లో ఉన్న వాళ్ళనే పెళ్లి చేసుకుంటాను, ఇక్కడ ఉన్న వాళ్ళని ఎవరిని చేసుకోను అని చెప్పింది. తల్లిదండ్రులకు ఒక టాస్క్, విదేశాల్లో ఉన్న వాళ్ళకి చెయ్యాలి అని అంటే ఇప్పుడు విదేశాల్లో పిల్లగాడు ఎలా ఉంటాడు, అక్కడ ఆ అబ్బాయి పరిస్థితి ఎలా ఉంటది, అక్కడ సపోజ్ చెప్తున్నా కళవకాళ్ళ పెళ్లి చేసుకున్నా అక్కడ లవ్ అఫైర్ ఏదన్నా ఉన్నా మా పిల్లని పంపిస్తాము, అక్కడ ఉన్న విషయాలు మనకు తెలియదు అని వీళ్ళు టెన్షన్ పడుతున్నారు. ఆ పిల్ల మాత్రం నేను విదేశాల్లో వాళ్ళని చేసుకుంటాను, ఇక్కడ వాళ్ళని ఎవరిని చేసుకోను అని మంకు పట్టుకొని కూర్చుంది. సరే ఇంకా వీళ్ళు ఉన్నది ఒక్క పిల్ల, వాళ్ళ అమ్మే సంతోషమే కదా వీళ్ళు కావాల్సింది అని విదేశాల్లో ఉన్న వాళ్ళందరినీ చెప్తున్నారు అనమాట. విదేశాల్లో ఉన్న పిల్లల్ని మా అమ్మాయి చేసుకుంటానంది, మీకు తెలిస్తే చెప్పండి, మీకు తెలిస్తే పిల్లని చెప్పండి అని. సహజంగా మనం ఏమనుకుంటాము, మా అమ్మాయికి పెళ్లి చేయాలనుకున్నాము, మంచి సంబంధం ఉంటే చెప్పండి, మంచి సంబంధం ఉంటే చెప్పండి అని మనం అడుగుతాం.
వీళ్ళు ఏమని అడుగుతున్నారు, విదేశాల్లో సంబంధం ఉంటే చెప్పండి. అలా వాళ్ళ చుట్టాలకి పక్కాలకి అందరికి చెప్తున్నారు. అలానే ఊళ్ళో వాళ్ళకి కూడా చెప్తారు కదా. అలా చెప్పంగానే ఆ ఊళ్ళో కూడా వాళ్ళ క్యాస్ట్ లోనే వాళ్ళకి కొంచెం బీరకాయ పీచు సంబంధం అంటారు కదా, వాళ్ళల్లో వాళ్ళే ఒకళ్ళు ఆ ఆఫ్రికా లాంటి దేశాలు వెళ్ళారనమాట. అక్కడ జాబ్ చేస్తున్నాడు, ఇక్కడ మనీ పంపిస్తున్నాడు తల్లిదండ్రులకి. వీళ్ళకి అందంటే ఏదో వ్యసనాల వల్ల ఆస్తి అంతా పోయింది. ఆస్తి అసలు ఏమీ లేదు, ఏదో కొంచెం ఇల్లు అంతవరకే ఉంది. వీళ్ళకి వాళ్ళకి ఆస్తి హైగా ఉంది, చాలా ఆస్తి ఉంది. అంటే వీళ్ళకి కోటీశ్వర్లు అనమాట. అయితే వీళ్ళకి ఆ సంబంధం అర్హత కాదు. అంటే అబ్బాయి విదేశాల్లో ఉన్నమాట వాస్తవమే, అక్కడ అమౌంట్ వస్తున్నమాట వాస్తవమే, కానీ ఇక్కడ న్యాచురల్ గా వీళ్ళకి ఆ స్థిరాస్తులు లేవు. స్థిరాస్తులు లేకపోతే వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళకైతే ఇవ్వటం ఇష్టం లేదు. కానీ ఈ పిల్ల వంకు పట్టు పట్టడంతో ఇక్కడ ఆ పిల్లగాడు వీళ్ళ బీరకాయ పీచు అంటే ఊళ్ళో వాళ్ళు అంటే పిల్లగాడు మనస్తత్వము ఏంటి అనేది, వాళ్ళ కుటుంబ వ్యవస్థ ఎలా ఉంటది అనేది వీళ్ళకి ఆల్రెడీ తెలుసు. కాబట్టి ఆ సంబంధాన్ని మాట్లాడి ఆ పిల్లకు ఆ వరుణ్ణి ఆ అబ్బాయిని ఇచ్చి పెళ్లి చేశారు. ఆ అమ్మాయి ఏదైతే విదేశాలకు వెళ్ళాలనుకుందో తన డిజైన్, ఆ డిజైన్ లో భాగంగా తను అమెరికా ఆఫ్రికా ఏదో దేశం సంథింగ్ వెళ్ళిపోయి ఇప్పుడు వాళ్ళు అక్కడే ఉంటున్నారు. అంటే దీని అర్థం ఏంటంటే ఆమె డిజైన్లో ఈ భూమి మీద ఈ భారతదేశంలో పుట్టిన వేరే దేశంలో బతకాలని తను డిజైన్ చేసుకొని రావటం వల్ల అలాంటి భర్తనే కావాలని కోరుకుంది. ఆ భర్త ఎక్కడున్నాడు, ఊళ్ళోనే ఉన్నాడు. ఇలా ఊళ్ళోనే అందరి సమక్షంలో పిల్లేముంది, ఎప్పుడు వచ్చినా అత్తగారింటికి వచ్చినా ఊళ్ళోనే ఉంటది, పుట్టింటికి వచ్చినా వాళ్ళ దగ్గరే ఉంటది. అంటే ఇప్పుడు వీళ్ళకి ఆ భయం తగ్గింది. మనకు తెలిసిన వాళ్లే, మన చుట్టాల్లో వాళ్లే కాబట్టి మనకి భయం లేదు అని గుండెల మీద ప్రశాంతంగా చేతులు వేసుకొని హ్యాపీగా పెళ్లి చేశారు ఆ పిల్లకి. ఇప్పుడు వీళ్ళు హ్యాపీ, వాళ్ళు హ్యాపీ. హ్యాపీ అంటే డిజైన్ అని కాదు ఇక్కడ మళ్ళీ అర్థం. యూనివర్స్ ఏం చేసింది, వాళ్ళ యొక్క డిజైన్ ని వీళ్ళ ద్వారా ఆ డిజైన్ ని యూనివర్స్ ఆ భార్యాభర్తల్ని వీళ్ళు డిజైన్ వేరే దేశంలో బతకాలని డిజైన్, ఇలా వీళ్ళ డిజైన్ యూనివర్స్ ఎటు తిరిగి భార్యాభర్తలు చేసి వీళ్ళిద్దరు ఈ భారతదేశంలో పుట్టిన వేరే దేశంలో కొన్నాళ్ళు ఎంజాయ్ చేయాలనో బతకాలనో డిజైన్ చేసుకొని వచ్చారు. కాబట్టి యూనివర్స్ వాళ్ళకి అలాంటి డిజైన్ ని యూనివర్స్ వాళ్ళకి ఏర్పాటు చేసింది. మన డిజైన్ ని యూనివర్స్ అప్లై చేసింది. అంటే దాన్ని తగ్గట్టు అనుగుణంగా వాతావరణాన్ని గాని అన్ని మనుషుల్ని గాని అందరినీ యూనివర్స్ మనకు అందరికి అలవాటు చేసి అదే చెప్తూ ఉంటారు. ఆ ఊరంతా ఎత్తుకున్న అమ్మ ఆ గొర్రె పిల్లని కనపడపోతే ఊరంతా పెట్టుకున్నాము, సంకలో పెట్టుకొని ఊరంతా వెతికాము అని అంటారు. ఎందుకంటే ఆ ఊర్లోనే వాళ్ళ కాబోయే అల్లుడిని పెట్టుకొని అందరికి చుట్టాలకి పక్కాలకి అందరికి చెప్పారు. అల్లుడు ఎక్కడున్నాడంటే వాళ్ళ ఊర్లోనే వాళ్ళ చుట్టాల్లోనే ఉన్నాడు. అంటే మన యొక్క డిజైన్ బట్టి మనం ఈ భూమి మీదకి డిజైన్ ఎలా ఉంటది అని అంటే, ఈ భూమి మీదకి రావాలి అంటే తల్లిదండ్రుల్ని మనం ఎంచుకుంటాము మన డిజైనే, భర్తని మనమే ఎంచుకుంటాము. పూర్వజన్మ సంస్కారాలని బట్టి కూడా మనకి మనము ఏ జ్ఞానాన్ని అయితే నేర్చుకుంటామో, ఇప్పుడు నాకు అత్తగారుగా ఒక సూర్యకాంతం లాగా ఇబ్బంది పెట్టే అత్తగారు కావాలని నా డిజైన్ అనుకో, అక్కడ సోల్స్ నేను అడుగుతాను అనమాట. ఏమని, నాకు నేను అత్తగారుగా హింసిస్తుంటే ఆ ఆ జ్ఞానము ఆ డిజైన్ ఎలా ఉంటది నేను తెలుసుకోవాలి అనే పాఠము నేను నేర్చుకోవాలి అంటే నాకు అత్తగారుగా రావాలి అని అడిగినప్పుడు, అంటే ఆత్మలోకంలో అడిగినప్పుడు అక్కడ మామూలు ఆత్మలు రావంట. ఎందుకంటే అది ఒక టాస్క్ తో కూడిన పని. అత్తగారుగా వచ్చారంటే ఈమె పోట్లాడాలి, ఇద్దరు ఏదో ఒకటి అనుకుంటూ ఉండాలి. ఆ ద్వేషము కోపము అవన్నీ ఆ డిజైన్ ఆ పాత్రకి మనం ఒక పాత్రను పోషిస్తున్నామంటే ఆ పాత్రకు తగ్గట్టు ఉండాలి. కాబట్టి వీళ్ళు అక్కడే ముందుగానే డిజైన్ చేసుకొని వస్తారు. నువ్వు నా అత్తగారుగా వచ్చి నన్ను ఏదిస్తే నేను అలాంటి పాఠాలు నేర్చుకోవాలి, అత్త కోడల్ని ఏదిచ్చే పాఠాలు ఎలా ఉంటాయి నేర్చుకోవాలి. కాబట్టి నాకు ఆ ఒక్క డిజైన్ నేర్పటానికి ఎవరు వస్తారు అన్నప్పుడు మామూలు ఆత్మలు ముందుకు రావంట. ఎందుకంటే ఎప్పుడైతే మనం భూమి మీదకి వచ్చినప్పుడు
పాఠాలు నేర్చుకోవటానికే వస్తాము. దాంట్లో మన కర్మలు కూడా చేస్తాము. ఆ కర్మల కోసం మళ్ళీ జన్మలు తీసుకోవాలి. పాఠాలు ఒక్కటే కాదు కదా అనని ఏ ఆత్మలు ముందుకు రావంట. ఏ ఆత్మలు వస్తాయంటే వృద్ధాత్మలు వస్తాయంట. వృద్ధాత్మలు ఎందుకు వస్తాయంటే అవి అనేక జన్మల్లో అనేక పాఠాలు తెలుసుకొని ఉన్నారు కాబట్టి ఇప్పుడు మనకి గురువులుగా బోధించటానికి ఎవరు వస్తారు? అది దానికి అర్హత చెప్పగలిగే అర్హత ఉన్న వాళ్ళు మాత్రమే మనకు గురువులు వస్తారు కదా. అలాగనే ఆ పాత్రని డిజైన్ చేయాలి, ఆ పాత్రని ఫుల్ఫిల్ గా చెయ్యాలి అంటే ఆ పాత్రకు సంబంధించిన జ్ఞానం తెలిసిన వాళ్ళు మాత్రమే రాగలుగుతారు తప్ప తక్కువ ఆత్మలు రాలేవంట. అందుకని వృద్ధాత్మలు ఈ ఆత్మలు ఎవరైనా రిక్వెస్ట్ చేస్తే వృద్ధాత్మలు మేము వస్తాము, ఆ యొక్క డిజైన్ ఫుల్ఫిల్ చేయటానికి, నీ యొక్క డిజైన్ ఫుల్ఫిల్ చేయటానికి మేము వస్తామని వృద్ధాత్మలు ముందుగా భూమి మీదకి వచ్చి అత్తలై, తర్వాత వీళ్ళు కోడళ్ళై, వీళ్ళు అంతవరకేనా అత్తలతోటి కోడళ్ళు, భార్యకు భర్త, భర్తకు భార్య, కడుపును పుట్టిన పిల్లలు. మనం పిల్లల ద్వారా ఏం నేర్చుకోవాలి? ఈ యొక్క ఋషి మనము విన్నాం కదా, ఆ కథలో లాగా వీళ్ళేం నేర్చుకోవాలి, వాళ్ళేం నేర్చుకోవాలి. ఇలా మన ప్లానింగ్ అంతా మన ఈ భూమి మీద ఏమేం చెయ్యాలి, ఎలాగా పాఠాలు నేర్చుకోవాలి. ఇప్పుడు నేనే అనుకుందాం, నేను అలాంటి డిజైన్సే తీసుకొని వచ్చా టాస్కులు. నేను ధ్యానంలోకి రానున్నప్పుడు ఇదేంటి, నాకు కూడా పెళ్లికి ముందు నాకు ఎలా ఉండాలి అంటే నాకు ఒక ఫ్యామిలీ ఉండాలి. అంటే మాకు మా నాన్న వైపు వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న చనిపోవటం వల్ల సింగిల్ ఫ్యామిలీ. ఇటు మా అమ్మ తరపు వాళ్ళ ఫ్యామిలీలో పెద్దగా పట్టించుకోరు. ఒక్క ఊళ్ళోనే మా అమ్మమ్మ వాళ్ళ ఊళ్ళోనే మేము ఉంది, వాళ్ళు అంత పెద్దగా పట్టించుకోరు. కానీ మాకు జాయింట్ ఫ్యామిలీ అనేది పెద్దగా తెలియదు. నాకు జాయింట్ ఫ్యామిలీ కావాలని చాలా ఇష్టం. నేనేమనుకున్నానంటే నాకు పెళ్ళైతే నాకు జాయింట్ ఫ్యామిలీ కావాలి అనని చాలా కోరుకుండేది. జాయింట్ ఫ్యామిలీలో అమ్మమ్మలు, అత్తయ్యలు, తాతయ్యలు ఇవందరూ ఉంటారు. మాకు అవి లేవు. లేనప్పుడు మేము దానికి అంటే నాకు ఇష్టం, నాకు అలాంటి ఫ్యామిలీ కావాలి అని ఆశ ఉండేది. నేను 5 హైట్ ఉంటా, 5 హైట్ ఉంటా. హైట్ ఉంటే నేనేమనుకునేదాన్ని, పెళ్ళప్పుడు సంబంధాలు అవి చూసినప్పుడు ఈడు జోడు బాగుంది అని అనుకుంటూ ఉంటారు కదా. అలా ఉన్నప్పుడు నేను ఏం అడిగేదాన్ని అంటే మా అమ్మకి మా నాన్నకి నేను ఒక టాస్క్ ఇచ్చాను, నా హైట్ మీద హైట్ ఉన్న వాళ్ళని మాత్రమే చేసుకుంటాను, హైట్ తక్కువ ఉన్న వాళ్ళని నేను చేసుకోనని వాళ్ళకి టాస్క్ ఇచ్చాను. వాళ్ళు సంబంధాలు ఎతకటంలో హైట్ చూస్తారు ముందు. మా అమ్మాయికి మా నాన్న కూడా హైటే, మా ఫ్యామిలీ మొత్తం హైటే. కాబట్టి మనిషిని చూడంగానే మా అమ్మాయికి హైట్ కి సరిపోతారా ఫస్ట్ వాళ్ళు చూసేది హైట్ని చూసి మాత్రమే నాకు సంబంధాలకు ముందుకెళ్తారు. నా లైఫ్ లో నా డిజైన్ ప్రకారం నాకన్నా హైట్ ఉన్న వాళ్ళనే నేను చేసుకున్నాను. ఇక్కడ ఏంటంటే నాకన్నా హైట్ తక్కువ వాళ్ళు కూడా వచ్చారు సంబంధానికి. చూస్తాము అని వచ్చి వాళ్ళకి ఎక్కడ కుదరక హైట్ తక్కువ అయినా చేసుకుంటామని చెప్పారు. నా సంబంధం నాకు లగ్గాలు పెట్టుకున్న తర్వాత కూడా వచ్చి కట్నం లేకపోయినా, అప్పుడు మేము అప్పట్లో కూడా 1,20,000 కట్నం ఇచ్చాము. నాకు వచ్చిన సంబంధం ఏం చెప్పారు, అప్పుడు మేము కొంచెం కట్నానికి కూడా డబ్బులు కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోవాల్సి వచ్చింది. వాళ్ళు ఏం చెప్పారంటే వాళ్ళకి పల్లెటూరులో కూడా వాళ్ళకి స్థిరాస్తులు ఉన్నాయి. నాకన్నా నా చెవు దగ్గరకు వస్తారు ఆ పర్సన్. వాళ్ళు ఏం చెప్పారు అని అంటే, కట్నం లేకపోయినా మేము చేసుకుంటాము, అది క్యాన్సిల్ చేసుకోండి అని చెప్పారు. కానీ నేను కట్నం సమస్య కాదు, నా హైట్ ఉండాలి, నా డిజైన్, నాకు ఆ సంబంధం వద్దు, నాకు ఇదే కావాలి, నా హైట్ ఉండాలి అనని నా హైట్ ఉన్న వాళ్ళనే నేను చేసుకున్నా. నా డిజైన్, ఉమ్మడి కుటుంబం, నా హైట్. దానివల్ల నా ఫ్యూచర్ లో నేనేం డిజైన్ చేసుకున్నానో ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత నా డిజైన్ నేను చూసుకోగలిగాను. అంతకుముందు వాళ్ళు నన్ను ఇబ్బంది పెడుతున్నారు, వీళ్ళు నా మాట వింటలేదు అని నేను అనుకునేదాన్ని. కానీ కాదు, యూనివర్స్ చూసారా, నా డిజైన్ మా భార్యాభర్తలు హైట్ సమానంగా ఉండాలి. సపోజ్ చెప్తున్నా, ఎక్కడికి వెళ్ళినా అంతకుముందు హైట్ ఉంది, ఎవరైనా నన్ను చూసినప్పుడు ఫస్ట్ వాళ్ళ లుకింగ్, వాళ్ళ కళ్ళల్లో నాకేం కనపడిద్ది అంటే మా అమ్మ చాలా హైట్ ఉంది అనేది వాళ్ళ కళ్ళల్లో నాకు ఆన్సర్ అర్థమైద్ది. అలా అర్థమవుతుంది ఎంత హైట్ ఉందో అని అర్థమవుతున్నప్పుడు ఈ ధ్యానంలోకి రాకముందు నేను పెళ్లిళ్ళకి కానీ ఫంక్షన్లకు కానీ వెళ్ళేదాన్ని కాదు. అమ్మ ఈ అమ్మాయి చూడంగానే ఎంత హైట్ ఉందో అని భావిస్తారన్న భావంతో వెళ్ళేదాన్ని కాదు.
ధ్యానంలోకి వచ్చిన తర్వాత తప్పదు, నాకు ఇదేమో అంత అనిపించట్లేదు, ఫ్రీగా వెళ్తున్నాను. అయితే నా డిజైన్ లో భాగమని అప్పుడు నాకు తెలియదు. అంటే నేను అలా వెళ్తున్నప్పుడు మరి నా హస్బెండ్ ఇలా 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 హైట్ తక్కువగా ఉన్నారు అనుకోండి, బాగుండదు కదా. నా లైఫ్ డిజైన్ నా హైట్ ఉంటేనే ఆ, ఎవరన్నా కప్పులు వెళ్తుంటే చూడముచ్చటగా ఉంది ఈ జంట అనాలి అని అంటే నా హైట్ ని మించి ఎతకాలి. మరి జెంట్స్ లోనే లేడీస్ లో ఎవరు పెద్దగా ఇంత హైట్ చాలా తక్కువ ఉంటారు ఉంటారు 100కొకళ్ళు 1000కొకళ్ళు అలా ఉంటారు. అలాంటిది మరి నా మీద హైట్ ఉన్న వాళ్ళని ఎతకాలి, వాళ్ళ టాస్క్. ఆ టాస్క్ లో భాగంగా పాపం నా డిజైన్ లో భాగంగా వాళ్ళు వెతికారు. అలాంటి ఉమ్మడి కుటుంబమే వచ్చింది. నేను ఉమ్మడి కుటుంబం అడగల, హైట్ అడిగాను. నేను ఏదైతే నా డిజైన్ లో ఉమ్మడి కుటుంబం కావాలి అడిగారు, ఒక ఆ అదే సూర్యకాంతం లాంటి అతని దానికి ఉమ్మడి కుటుంబంలో ఏ అయితే టాస్కులు ఉంటాయో అయ్యే టాస్కులతోటి నా నా డిజైన్ నేను తీసుకున్నాను. నా డిజైన్ ధ్యానంలో రాకముందు నాకేంటి ఇలాంటి అత్తగారు వచ్చారు, మరి నా లైఫ్ ఏంటి ఇలా ఉంది, ఇన్ని టాస్కులతో ఉందేంది అని చాలా చాలా సఫర్ అయిపోయేదాన్ని. నాకు ఇబ్బంది వస్తుందంటే మెయిన్ కారణం వాళ్ళు పెట్టిన వల్ల, వాళ్ళు ఇచ్చిన టాస్క్ వల్ల నాకు వస్తుంది అని చాలా ఫీల్ అయ్యి నేను ఎంతసేపటికి వాళ్ళ వల్లనే నాకు ఇలా ఉంది, వాళ్ళ వల్లనే నాకు ఇలా ఉంది అని వాళ్ళని బాగా ద్వేషించేదాన్ని. ఎప్పుడైతే ధ్యానంలోకి వచ్చానో, ఎప్పుడైతే నా యొక్క కర్మలకి కారణం ఏంటి అని నా నా ఫ్యూచర్ కి అంటే పాతకాలానికి వెళ్ళి నా డిజైన్ ని నేను చూసుకొని వచ్చానో, నాకు ఈ లైఫ్ కి ఇలా రావటానికి నేను డిజైన్ చేసుకొని వచ్చానో కర్మల వల్ల అని ఎప్పుడైతే తెలుసుకున్నానో అప్పటి నుంచి వాళ్ళని తిట్టడం మానేశాను. అక్కడ ఎవరిది తప్పు? మనం ఎప్పుడైతే ఏలు ఇలా చూపిస్తాం, తప్పు ఇలా కాదు, ఇలా 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 ఎప్పుడైతే మనం ఏళ్ళు ఎవరికైనా చూపిస్తున్నామంటే దానికి రీజన్ మన వైపే 3 ఏళ్ళు ఉన్నాయి. అంటే తప్పు వాళ్ళది కాదు, నీది. నీది అంటే నా కర్మల ప్రభావం వల్ల యూనివర్స్, నేను ఆత్మలోకంలో నా డిజైన్, నా భర్త ఇలా ఉండాలి, నా ఫ్యామిలీ ఇలా ఉండాలి అని నాకు నేనుగా డిజైన్ చేసుకొని వచ్చాను. కాబట్టి అంతకుముందు నేను అనుకునేదాన్ని, అబ్బా ఇలాంటి ఫ్యామిలీలో పుట్టాను, మంచి ఫ్యామిలీలోకి వెళ్ళొచ్చు కదా, మరి ఇలాంటి హస్బెండ్ కాకుండా నాకు మంచి వాళ్ళు రావచ్చు కదా, ఇంకా మంచి వాళ్ళుగా. సరే హస్బెండ్ ని ఇలా అడిగాడు అనుకో, మంచి ఫ్యామిలీ, నేను అనుకున్న ఫ్యామిలీ రావచ్చు కదా అని నేను ఏంది నా డిజైన్ ఇలా మారిపోయింది అని అనుకునేదాన్ని. దాని మెయిన్ డిజైన్ ఏంటంటే నా కర్మలు. దాని ప్రకారంగా నేను కర్మల ప్రకారంగా కూడా డిజైన్ మూలాన వీళ్ళందరినీ నేను తెచ్చుకొని నా డిజైన్ ని, భార్యాభర్తలుగా కుటుంబ వ్యవస్థని, నా డిజైన్ ని ఇంతవరకు అయితే ఫుల్ఫిల్ గా చేయగలిగాను. నా లైఫ్ లో నేను ఇప్పుడు ఏదైతే సఫర్ అవుతున్నానో అది కూడా నా డిజైన్ లో భాగమని అంతకుముందు నాకు తెలియదు. నా డిజైన్ లో భాగం కాబట్టి ఇప్పుడు నేను దాన్ని హ్యాపీగా తీసుకుంటున్నా. ఆ యొక్క ఏదైనా సరే హ్యాపీగా తీసుకుంటున్నాను. అంటే నా యొక్క డిజైన్ ని నేను తెలుసుకున్నాను. తెలుసుకోకముందు అందరిలానే నేను అనుకున్నాను. అంటే ఈ భూమి మీదకి మన యొక్క పేరు, మన యొక్క హైటు, కలరు, మరి లావు గాని సన్నం గాని ఇలాగా చాలా చాలా ఉంటాయి. కుటుంబము, అక్క చెల్లెలుగా ఎవరు రావాలి, వీళ్ళందరూ మన డిజైన్లో భాగమే. మన ఆత్మలోకంలో మనం ఎప్పుడైతే భూమి మీదకి రావటానికి సన్నద్ధం అవుతామో ఇవన్నీ ప్లాన్ చేసుకుంటాము. అక్క ఎవరు, స్నేహితులు ఎవరు. హలో, రండివ్వండి పాలు. ఓకే ఓకే మాస్టర్స్. ఇలా మన లైఫ్ లో మనం ఈ భూమి మీదకి రావాలి అని అంటే మనం ఇవన్నీ డిజైన్ చేసుకుంటాం. కలరు, హైటు, మరి కుటుంబ సభ్యులు, మనం ఏ వాతావరణంలో ఉండాలి, భారతదేశంలో ఉండాలా, ఇతర దేశంలో ఉండాలా, ఆంధ్ర రాష్ట్రంలో ఉండాలా, పుట్టాలా, వేరే రాష్ట్రంలో పుట్టాలా, ఎక్కడ పుట్టి ఎక్కడ పెరగాలి, ఇవన్నీ అన్ని మన డిజైనే. మన డిజైన్ అంటే ఆత్మలోకంలో అక్కడ డిజైన్ చేసుకొని ఇక్కడ మనం ఎరుక లేకుండా బతుకుతున్నాం. కాబట్టి దీని యొక్క అర్థము, దీని యొక్క విశిష్టత తెలియక మనం ఏంటి, ఆస్తి ఉన్న ఇంట్లో పుట్టచ్చు కదా, దేవుడు ఏంటి ఇలాంటి వాతావరణంలో మనని ఇచ్చాడు అని మనం అందరము దేవుణ్ణి దూషిస్తాం. ఇక్కడ దేవుణ్ణి దూషిస్తటం కాదు, అది మన డిజైన్ అని ఎప్పుడైతే నేను ధ్యానంలో రాకటం వల్ల నేను ఇవన్నీ తెలుసుకున్నాను. ఇవన్నీ తెలుసుకున్న తర్వాత మన పురాణాలు కూడా ఏం చెప్తున్నాయి, దేవి భాగవతం కూడా ఇదే చెప్పింది.
వాళ్ళు ఇది ఎందుకు చెప్పారు అని అంటే, అక్కడ మన డిజైన్ బట్టే మనం ఇక్కడ వస్తాము అని రేవతి నక్షత్రం యొక్క కథ వల్ల యూనివర్స్ మనకి ఈ యొక్క విధానాన్ని మనకి ఇచ్చింది. కాకపోతే మనకు ఆ జ్ఞానం లేదు. ఎప్పుడైతే ధ్యానంలో చేయటం వల్ల ఇవన్నీ వచ్చింది మాస్టర్స్. డిజైన్ యొక్క ప్లానింగ్ అయితే ఇది మాస్టర్స్. ఈ రోజు డిజైన్ యొక్క క్లాస్ తీసుకోవటానికి మెయిన్ కారణం ఈ రేవతి నక్షత్రం యొక్క కథ తెలిసిన తర్వాత నాకు అప్పుడు అర్థమైందనమాట. ఈ భూమి మీదకి మనము అన్ని డిజైన్స్ తోటే వస్తాము. కాకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది కరెక్ట్ గా లేదు, అది కరెక్ట్ గా లేదు, మనం అజ్ఞానంతో ఉన్నప్పుడు మనం చెప్తాము. ఎప్పుడైతే ధ్యానం చేసి జ్ఞానం ఎప్పుడైతే తీసుకుంటూ ఉంటామో అప్పుడు మనకి ఇది మన డిజైన్ లో భాగమని అర్థమైద్ది మాస్టర్స్. ఇది నా యొక్క జీవిత కథ. ఈ యొక్క రేవతి నక్షత్రం యొక్క తెలుసుకున్న తర్వాత నేను ఈ ఒక్క ప్రోగ్రామ్ ని మొత్తం డిజైన్ చేసుకోగలిగాను. ఇది ఈ యొక్క క్లాస్ చెప్పటానికి యొక్క డిజైన్ యొక్క కారణము నా డిజైన్, నా ఫ్యామిలీ డిజైన్, నా సోల్ డిజైన్ మాస్టర్. దీని వల్ల మీకు ఏదన్నా డౌట్స్ ఉంటే దీని వరకు అడగండి. తెలిస్తే చెప్తాను, తెలియపోతే తెలుసుకుంటాను. థ్యాంక్ యూ మాస్టర్స్. నాలో ఉన్న ఆత్మ జ్ఞానాన్ని పంచటానికి కారణమైన ఇక్కడున్న ఆత్మ బంధువులందరికీ నా ఆత్మ ప్రణామాలు. థ్యాంక్ యూ మాస్టర్స్. అద్భుతం, అద్భుతం, సూపర్ గా చెప్పారు. డిజైనింగ్ అంటుంటాం మనం, అసలు డిజైనింగ్ ఏంటా అనేసి